చెరువు విస్తరణ పేరుతో భూములపై ఆంక్షలు. ఇందిరా పార్క్ వద్ద బాధితుల ఆందోళన. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆమీన్పూర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. తాము 1985లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై ఇప్పుడు ఆమీన్పూర్ పెద్ద చెరువు విస్తరించిందని అధికారులు చెబుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా 98 ఎకరాల పరిధిలో మాత్రమే ఉన్న ఆమీన్పూర్ చెరువు చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు చెరువులో కలవడంతో క్రమంగా 450 ఎకరాల వరకు విస్తరించిందని బాధితులు ఆరోపించారు. ఈ విస్తరణను ఆధారంగా చూపుతూ తమ భూములు ఇప్పుడు బాఫర్ జోన్లో పరిధిలోకి వస్తాయని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అడ్డుకుంటున్నారని వారు తెలిపారు. 1985లో భూములు కొనుగోలు చేసిన సుమారు 3000 మంది బాధితులు ఇప్పుడు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లామని, తమకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ భూములు తమకు వచ్చేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం చేయాలి. ఫ్లాట్లు వాళ్ళకు చెప్పాలి. 93 ఎకర్ ల్యాండ్ ఖాళీ చేయాలి. 90 ఎకర్ చెరువు ఉండే 400 కనిపిస్తుంది పండుగ భూములని మన చెరువు ఎక్కడ అక్కడికి లింక్ అప్ చూపించాను. ఇది ఈ సర్ప్లస్ కోస్ట్ చూడండి, ఇదంతా వెళ్ళాలి సార్. ఇక్కడికి వెళ్ళి ఇట్లా వెళ్ళి ఈ చెరువులో పడతాయి. ఇది కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది, ఇది దారి. ఇవి లేవు ఇప్పుడు, ఈ లింకులు లేవు, మొత్తం బంద్ చేసి మొత్తం కాలువలు అయితే లేవు. ఇవన్నీ బంద్ అయిపోయాయి. పోవడానికి కారణం గ్రామ స్థాయి అధికారుల నుంచి సెక్రటేరియట్ స్థాయి అధికారుల వరకు హైడ్రా కమిషనర్ గారు వచ్చినా మొత్తం ఇవి ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు? మరి అమీన్పూర్ పెద్ద చెరువు వాస్తవంగా యాక్చువల్ గా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల ప్రకారంగా 1970 మ్యాప్ కానీ 95 మ్యాప్ కానీ ఇప్పుడు ప్రజెంట్ మ్యాప్ కానీ 93 ఎకరాల 15 గుంటలే ఉన్నది.
అయితే 93 ఎకరాల 15 గుంటలు అదే మీడియా మిత్రులకు మరియు ప్రభుత్వ పెద్దలకి మా అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా సమస్య ఏంటంటే ముఖ్యమైనది అమీన్పూర్ పెద్ద చెరువు. దాని ఒరిజినల్ గా ఉన్నది 1970 మ్యాప్ల ప్రకారం, విలేజ్ మ్యాప్ల ప్రకారంగా 93.15 ఎకరాలుగా ఉన్న చెరువుని గత ప్రభుత్వం వారు, తర్వాత ఈ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు కలిపి దాన్ని ఎత్తు పెంచి నీళ్లు పోయే అవకాశాలు లేకుండా అవుట్లెట్స్ అన్ని మూసేసి లోపలికి అక్కడ వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు మరియు అన్ని ఇండస్ట్రీలో వచ్చే డ్రైనేజ్ వాటర్ అన్నింటిని అందులో కలిపేసేసి బ్యాక్ వాటర్ కింద అసలు అవుట్లెట్స్ మొత్తం క్లోజ్ చేసి ఇన్లెట్ మాత్రం రోజు ఒక క్యూసెక్ వాటర్, డ్రైన్ వాటర్ వస్తుంది. దానివల్ల మా చెరువుని దాదాపు 93.5 ఎకరాలుగా ఉండాల్సిన చెరువుని 450 ఎకరాల కింద విస్తరించడం జరిగింది. ఈ ప్లాట్ ఉన్న వాళ్ళందరూ పట్టాదారులు, ఎవరి స్థలాలు తీసుకుని కాదు, అన్ని పక్కా రిజిస్టర్డ్ డాక్యుమెంటేషన్. 1985 నుంచి దాదాపు ఎంతో మంది కొనుగోలు. మాకు ఇక్కడ ఒక ఇల్లు కట్టుకునే అవకాశం లేకుండా, మాకు ఏ రకమైన అవకాశాలు లేకుండా చేశారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగనాథ్ గారి హైడ్రా ద్వారా మాకు ఈ సమస్యకు ఆయన చక్కటి హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాము. గ్రామ పట్టాల ద్వారా 1950, 1970 ప్రకారంగా గ్రామ పట్టాల ద్వారా ఎన్ఆర్ఎస్ఏ మ్యాప్ల ద్వారా మొత్తం చర్చ పరిశీలించి మొత్తం ఇదే రకంగా చర్చని రంగనాథ్ గారు 2-3 సార్లు విజిట్ చేసి పరిస్థితిని ఏంటంటే అవగాహన చేసుకుని సరైన న్యాయం చేస్తామని చెప్పారు. మాకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు ఏంటంటే చెరువుని 93.15 5-10 ఎకరాల కింద పెంచో తగ్గించో మీకు న్యాయం చేస్తాము అని చెప్పి మాకు దాదాపు 6 నెలల క్రితం మాకు ఆయన హామీ ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఆయన ఒక గట్టి నిర్ణయం, శుభవార్త గురించి మేము ఎదురు చూస్తున్నాము. కానీ ఏమైతుంటే కొన్ని దుష్ట శక్తులు, కొన్ని ప్రభుత్వంలో ఉన్న కొన్ని అధికారులు మరి ఏం చేస్తున్నారో తెలియదు. మా సమస్యకు పరిష్కారం జరగకుండా ఎంతో సమస్యగా మాకు అడ్డుకాలు వేస్తున్నారు. మాలో చాలా మంది సీనియర్ సిటిజన్, మా పిల్లలకు 30 సంవత్సరాల నుంచి ఉన్న మా సమస్యకి పరిష్కారం లేక మా పిల్లలకి ఏమి ఇస్తున్నాము, ఏం చేస్తున్నాము తెలియని గందరగోళ పరిస్థితుల్లో మా తర్వాత మేము దాన్ని పట్టించుకున్న నాదులు ఎక్కడ పోయారు. దయచేసి మాకు ఒకటే సీఎం ఆఫీస్ లో మా ఫైల్ రంగనాథ్ గారు అన్ని కోణాల్లో పరిశీలించి అక్కడ ఇచ్చారు. కాబట్టి మాకు త్వరలో మాకు న్యాయం చేయాలి. చెరువులో ఉన్న వ్యర్థ పదార్థాలతో నిండిన డ్రైన్ వాటర్ అవుట్లెట్ ద్వారా బయటకు పంపించేసి చెరువుని మీరు 93.15 ఎకరాలుగా కట్టడి చేసి అక్కడ ఇంకోటి పర్యావరణానికి కూడా ఎంతో అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వ ద్వారా సీఎం గారు మీరు మా ముందు దయచేసి మా ఈ సమస్యకు ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించండి. లేదు మా 3,000 ప్రత్యక్షంగా 3,000 మంది ప్లాట్ ఓనర్స్, పరోక్షంగా 5,000 మంది సఫర్ అవుతున్నారు. దాదాపు మా యొక్క జీవితంలో ఒక తరము మేము ఎంతో నష్టపోయాము. ఇకనైనా మీరు దయచేసి మా సమస్యను పరిష్కరించండి. మేము దండం చెప్తున్నాం. ఇంతకంటే మేము చెప్పేది ఆగుతున్నందుకు మాకు కొంచెం ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకెన్ని రోజులు చుట్టుపక్కల 80,000 గజం ఉంది సార్. ఇదే చెరువు అనుకో చుట్టుపక్కల అన్ని ప్లాట్స్ గజం 80,000 ఉంది. భూమి ఉంది, కట్టుకోలేని పరిస్థితి. నీళ్ళ గురించి అంటే నీళ్ళు ఒకటే కాదు మా సమస్య, భూమి కూడా ఉంది, కట్టుకోలేని పరిస్థితి. సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. కానీ అక్కడ మీరు ఒక చిన్న పాము వచ్చినా మనం ఏమైనా సాఫ్ చేసి తీసుకొస్తామన్నా మీ మీద కేసులు. 3,000 మంది ఉన్నారు సార్. పట్టా భూములు అన్ని ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదు. దయచేసి ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది తెలియకనో మరి ఏందో అర్థం కావట్లేదు, కబ్జా చేస్తున్నారు. చెరువు కబ్జా అయిపోతుంది. దయచేసి మీడియా మిత్రులు నేను దండం పెట్టి చెప్తాను, అది కబ్జా కాదండి, వాళ్ళ ప్లాట్లు. రాసే ముందు కూడా కొంచెం ఒకసారి అడిగింటే అయిపోతుంది. వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళ సేల్ డీడ్ అన్ని తీసుకొని వస్తారు. మీకు వెంచర్ కాపీ కానీ అవి కానీ మీకు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తారు. మేము కబ్జా ఎక్కడ చేయట్లేదు. మా ప్లాట్లలో మేము ఉంటే కూడా మమ్మల్ని కబ్జాదారుల కింద క్రియేట్ చేస్తున్నారు. మాకు అది బాధ అనిపిస్తుంది మాకు మెయిన్గా. సో దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్య కొంచెం తీవ్రంగా తీసుకెళ్తే మాకు సొల్యూషన్ దొరుకుతుందని మేము ఆలోచిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇగో సార్ ఒక సార్